శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురువిష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సకుంకుమ విలేపనాం అల్కచుంబి కస్తూరికాం సమంతహసితేక్షణాం సచరసాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాం వరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శ్రీమాత్రే నమః. 76వ శ్లోకం. హరక్రోధజ్వాలా వళిభిరవలీఢేన వపుషా గభీరే తేనాభి సరసికృత సంగో మనసిజః సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతిక జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి. హరుని క్రోధజ్వాలల వల్ల మండుచున్న శరీరం గల మన్మధుడు ఆ మంటలను చల్లార్చుకోవడానికి లోతైన నీ పొక్కిలి అనే నాభి సరస్సులో దుమికాడు. ఇది అమ్మవారి నాభిస్థానం. అప్పుడు ఆ సరస్సు నుండిట అతని ఒంటి నిప్పువలన లేచిన ధూమలత తీగ వంటి పొగ నీ నూగురుగా తెలియబడుచున్నది. నాభి దగ్గర సన్నగా నూగురు ఉంటుంది కదా, అదనమాట. అది ధూమలత. అదేంటంటే ఆ నాభి రసలో ఎప్పుడైతే దుమికాడో హరుని క్రోధజ్వాలలు, అది ఆ పొగకి లేచిన నూగుగా పూరుస్తున్నారనమాట ఇక్కడ. శ్రీమాత్రే నమః. 77వ శ్లోకం. యదేతత్కాళింది తనుతరకాంకృతి శివే కృషే మధ్యే కించిత్ జనని తవ యద్భాతి సుధ్యాం విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీం. అమ్మా జనని శివ, సన్నని యమునా తరంగం వలె నీ నడుమగా నిలువుగా కనబడుతున్న సూక్ష్మ వస్తువు అదేంటంటే నూగురు మళ్ళీ అనమాట. దీని నూగురు గురించి ఇది కూడా అది ఏంటి అని ఆలోచిస్తేట, నిండైన నీ స్తనముల జంట ఒక్క ఒండంటి ఒరిపిడికి నిలవలేక నలిగి సన్నగా కిందకి జారిన ఆకాశం నీ నాభి గృహలో ప్రవేశిస్తున్నట్లుగా భాసిస్తున్నది. ఆ అమ్మవారి వక్షోజాల నుంచి అలాగ కిందకి జారిన నూగురు ఆ జారిన ఆకాశంలాగా అనమాట. ఆ ఆకాశం నీ నాభి గృహలో, ఆ నాభి లోతుగా ఉంటుంది కదా, అందులోకి ప్రవేశిస్తున్నట్టుగా భాషిస్తున్నదిట ఆ నూగురు. శ్రీమాత్రే నమః. 78. స్థిరో గంగావర్త స్తనముకుళ రోమావళిలత కళావాలం కుండం కుసుమశర తేజో హుతభుజ రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్గిరిశన యనానాం విజయతే. ఓ పర్వతపుత్రి, స్థిరంగా ఉన్న గంగా నది యొక్క సుడిగాను, స్థనాలచే పూల మొగ్గలకు కారణమైన నూగారు అనే తీగకు పాదుగాను, మన్మధుడనే అగ్నికి హోమగుండంగాను, ఇందాక చెప్పుకున్నాం కదా ముందు శ్లోకంలో, అలాగనమాట. రతీదేవికి లీలా నివాసంగాను, ఎందుకంటే ఆ మన్మధుడు ఓన్లీ రతీదేవికే కనిపిస్తాడనమాట. అలాగే నీ పతి అయిన సదాశివుని తపస్సు సిద్ధించడానికి గుహద్వారంగాను వర్ణనాతీతమై నీ నాభి విరాజిల్లుతున్నది. ఈ శ్లోకంలో మనకి ఏంటంటే మణిపూరం నుంచి అనాహతం వరకు సాగే కుండలిని స్వరూపం సంకేతార్థాలతో వస్తాయన్నమాట. నాభి నుంచి అనాహతం అంటే హార్ట్ చక్రం వరకు అనమాట. విశ్వరూపిణి అనే లలితామూర్తికి అంతరిక్ష నాభిగాను, దాని నుండి ఫలించిన సూర్యచంద్రులు స్థనద్వయంగాను వైదిక భావన అనమాట. కొన్ని గ్రంథాల్లో ఏంటంటే మనకి ఈ శ్లోకం ప్రక్షిప్తం అంటారు, అందుకని 101వ శ్లోకం కూడా చెప్తారనమాట. కాబట్టి ఇది అమ్మవారి నాభి చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. అలాగే మనకి భూమండలానికి నాభి స్థానం అనేది ఏంటంటే కాంచీపురం నాభి స్థానం అంటారనమాట. మామూలుగా మొత్తం ఒక గ్లోబ్ లాగా చూసుకుంటే. అందుకే కాంచీపురం చాలా చాలా మహిమాన్వితమైన క్షేత్రం. సాక్షాత్తు అమ్మవారు తిరుగుతూ ఉంటుంది బాలస్వరూపంలో అనమాట కంచిలో. ఇందులో మనకి లలితానామం ఏంటంటే నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ. శ్రీమాత్రే నమః. 79వ శ్లోకం. నిసర్గ క్షీణస్య స్తనతట భరేణ క్లమజుషో
నమన్మూర్తేర్నారీ తిలక సనకైస్తృట్యత ఇవ చిరంతే మధ్యస్య త్రుటి తతటి నీతీరతరుణ సమావస్థాస్థైమ్నో భవతు కుశలం శైలతనయే. శైలతనయ, ఓ నారీ తిలకమా, నీ నడుము సహజంగానే కృషించింది. వక్షస్థల భారంచే అలసి కొంచెం వంగిన రూపుతో తునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ప్రవాహ వేగానికి కోసుకుపోతున్న ఈటిగట్టున ఉన్న చెట్టుతో పోల్చదగిన స్థితి గల నీ నడుముకి చిరకాలం కుశలమగుగాక. కొన్ని సాముద్రిక లక్షణాలు ఉంటాయి కదా, బాడీ పార్ట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది. అందులో ఉత్తమ సాముద్రిక లక్షణం ఏంటంటే సన్నగా ఉన్న నడుము అనమాట. స్త్రీలను జనరల్గా వర్ణించేటప్పుడు అలాంటి కృషించిన నడుము కలది అమ్మవారు అని. ఇందులో మనకి లలితనామం ఏంటంటే లక్ష్య రోమలతాధారాత సమున్నేయ మధ్యమా. లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమా. శ్రీమాత్రే నమః. 80వ శ్లోకం. కుచౌ సద్యస్విద్యత్తటఘటిత కూర్పాసభిదురౌ కషంతౌ దోర్మూలే కనక కలసాభౌ కలయత తనుత్రాతుం బంఘాదలమితి వలజ్ఞం తనుభువా త్రిధానద్ధం దేవి త్రివళి లవలీ వల్లిభిరివ. ఓ ప్రకాశ స్వరూపిణి, ఎప్పటికప్పుడు స్వేదంతో చెమర్చే పార్శ్వాలను అంటుకున్న కూర్పాసం అంటే రవిక బ్లౌజ్ క్రిదులునేమో అనే భావాన్ని కలుగజేస్తూ బాహుమూల ప్రాంతాన్ని ఒరుసుకొనుచు స్వర్ణ కలశాల చక్కదనాన్ని కలిగిన నీ స్తనముల భారంచే నడుము భంగం చెందకుండా కాపాడడానికి మన్మధుడు లవలి అంటే ఏలకిలతలు అన్నమాట 3 కట్లు కట్టినట్టుగా నీ పొట్ట మీద 3 వళులు ముడతలు ఉన్నాయి అని తోచుచున్నాయట. అమ్మవారి పొట్ట మీద ఉండే 3 ముడతలు ఏంటంటే స్తనభారానికి వంగిపోకుండా, మనం లతలకి ఇలాగా మంచి పళ్ళు అవి వచ్చినప్పుడు అవి వంగిపోకుండా మనం సపోర్ట్ ఇస్తాం కదా, కొంచెం తాళ్ళు కట్టి అలాగా. సేమ్ అలాగా మన్మధుడు ఏలకీలతలనే 3 చుట్లు చుట్టాట. ఇందులో మనకి స్మరించదగిన లలితానామం ఏంటంటే స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.